హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాల్లో అయితే ముగిశాయి. నిఫ్టీ అయితే నియర్లీ 24,471 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ 112 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే ఫాల్ అయింది. అండ్ 0.46% అయితే ఇండెక్స్ అయితే ఫాల్ అయింది. సో ఇంతగా మన మార్కెట్‌లో ఫాల్ ఎందుకు వచ్చింది? రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది? రేపు ఇంపార్టెంట్‌గా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్‌లో అండ్ గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్‌లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి? ఇది డిస్కస్ చేసుకుంటూ ఈ ఫాల్‌కి రీజన్స్ ఏంటి అని మాట్లాడుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం. సో, ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు మార్కెట్ అయితే 24,575 దగ్గర ఓపెన్ అయింది. 24,583 దగ్గర నియర్లీ క్లోజ్ అయితే చూసాం. హై అయితే 576 వరకెళ్ళింది. లో అయితే 429 వరకు కూడా వెళ్ళింది. అండ్ లాస్ట్ క్లోజింగ్ టైమ్‌కి 471 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. సో, 24,500 కింద అయితే క్లోజ్ అయింది. సో, ఇది గమనించాలి మనం. సో, మార్కెట్ అయితే బేరిష్ సెంటిమెంట్ అనేది అయితే అనుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ చూసుకుంటే 11.86 అయితే మొన్నైతే 12 ఉంది. ఇప్పుడైతే 11.86 దగ్గరికొచ్చింది. సో, ఏమాత్రం ఆప్షన్ బయర్స్‌కి ఎటువంటి ఛాన్స్ అయితే ఇవ్వదండి. సో, ఆప్షన్ బయర్‌కి నో ఛాన్స్ ఇక్కడ. ఆప్షన్ సెల్లర్సే లాభపడతారు. ఈ ఇండియా విక్స్ అనేది 11-15 మధ్యలో ఉంటే. సో, ఇండియా విక్స్ అనేది 15 అబోవ్ ఉంటే మన ఆప్షన్ బయర్స్ అనేది ఛాన్స్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క ట్రేడ్ ప్లాన్స్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ పీసీఆర్ కూడా చూడొచ్చు. పీసీఆర్ అయితే 0.75 అయింది. స్లైట్‌లీ బేరిష్ మార్కెట్ కండిషన్ అయితే స్లైట్‌లీ బేరిష్‌గా అయితే టర్న్ అయిందని చెప్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.42% నియర్‌గా ఫాల్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 0.5% పైగా ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. 75,100 దగ్గర సెటిల్ అయింది సెన్సెక్స్ అయితే. ఈరోజు చూడొచ్చు. మనం ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్, ఎఫ్ఎంసీజీ సెక్టర్, రియాలిటీ సెక్టర్ కొంచెం పాజిటివ్‌లో అయితే నెగెటివ్‌లో. సో, ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్ పాజిటివ్‌లో ఉన్నాయి. మిగిలిన అన్ని సెక్టర్‌లు రియాలిటీ గాని, ఎఫ్ఎంసీజీ గాని ఈ సెక్టర్స్ అనేవి నెగెటివ్‌లో ఉండడం వల్ల మన మార్కెట్ కూడా నెగెటివ్‌గా అయితే టర్న్ అయిందండి. సో, ఓన్లీ ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్ అనేది మాత్రమే ఈరోజు పాజిటివ్‌లో అయితే ఉన్నాయి. సో, ఇక నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీలో స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, నిఫ్టీలో స్టాక్స్ చూస్తే మనం మేజర్ ఆఫ్ ది స్టాక్స్ టీసీఎస్ కానీ, హెచ్‌సిఎల్ టెక్ కానీ, బీఈఎల్, ఇన్ఫోసిస్. సో, ఐటీ స్టాక్స్ అనేవి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. సో, ఈ ఫార్మా స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. అందుకే మనం మార్కెట్ నిఫ్టీ ఇంకా ఫాల్ అవ్వకుండా ఇవైతే కాపాడాయి. లేకపోయింటే ఇంకా ఫాల్ అయితే వచ్చిండేది ఈరోజు. సో, ఎకనామిక్ క్యాలెండర్ చూస్తే మనం రేపు ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉన్నాయండి. సో, ఈ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ అనేవి మన మార్కెట్‌ని ఖచ్చితంగా ఎల్లుండి ఎఫెక్ట్ చేస్తాయి. రేపు 6 పీఎంకి 12థ్ ఆగస్టు. సో, 6 పీఎంకి రేపు ఈవినింగ్ ఈ రిజల్ట్ అయితే ఉందండి. ఇన్‌ఫ్లేషన్ డేటా అయితే రానుంది. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా. ఈ ఇన్‌ఫ్లేషన్ డేటా అయితే ప్రీవియస్‌లో చూడొచ్చు మనం. సో, మంత్లీ ఆన్ మంత్లీ 0.2% అండ్ ఇయర్లీ అయితే 2.5%. లాస్ట్ అయితే ప్రీవియస్ అయితే 2.6. ఇంతకంటే ఎక్కువ ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయిందనుకోండి ఏమవుతుందంటే ఖచ్చితంగా డాలర్ అనేది ఫాలో అవుతుంది. డాలర్ అనేది ఫాలో అవుతే క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ ప్రైజెస్ గోల్డ్ కూడా క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతుంది. అండ్ గోల్డ్ అనేది పెరిగిపోతుంది. సో, ఇవన్నీ చూసుకోవాల్సిన మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకవేళ ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగిపోతే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా టర్న్ అవుతుంది. ఇది పాజిటివ్ అనుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్‌కి రేపు ఈ న్యూస్ ప్రకారం. చూడాల్సిందే రేపు ఆహ్, దీని ఇన్‌ఫ్లేషన్ రేట్ ప్రకారం కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ గోల్డ్ ప్రైస్, కమోడిటీ ప్రైజెస్ డిసైడ్ అవుతాయండి. ఈ రిజల్ట్ తర్వాత రేపు మంచి మూవ్‌మెంట్స్ అయితే రావడానికి అది బేరిష్ సైడ్ అయినా, బుల్లిష్ సైడ్ అయినా మంచి మూవ్‌మెంట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక యూఎస్ మార్కెట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే సో, ఈ ఇన్‌ఫ్లేషన్ డేటా, ఈ మీటింగ్స్ అనేవి ఈ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్ అన్‌సర్టెనిటీస్ వల్ల కూడా ఈ నాస్డాక్ ఇండెక్స్ అండ్ యూఎస్ ఫీచర్స్ అనేవి 0.1% రోజ్ అయ్యాయి. సో, చూడాల్సిందే రేపు మన మార్కెట్స్ అనేవి ఎలా ఓపెన్ అయితాయో. ఒకవేళ మార్కెట్స్ అనేవి ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక వెరీ ఇంపార్టెంట్‌గా ఈరోజు ఒక స్టాక్ ఈరోజైతే ఒక కంపెనీ స్టాక్ అయితే ఈరోజు మంచి మూవ్‌మెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో, అదానీ షేర్స్‌లో అదానీ ఎనర్జీ గాని, అదానీ పోర్ట్స్‌లో గాని అన్నీ ఈ యూఎస్ కోర్ట్ అనేది వాళ్ళ యొక్క క్రిమినల్ కేసెస్‌ని కొట్టివేసిందనేసి కొన్ని న్యూస్ అయితే రావడం వల్ల వి అదానీ స్టాక్స్ అనేవి మంచిగా అయితే మూవ్ అయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్. సో, ఇవన్నీ మంచిగా అయితే మూవ్ అయ్యాయి. రేపు కూడా ఈ మూవ్‌మెంట్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్‌లో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే చూద్దామండి. సో, నిఫ్టీ విషయానికొస్తే ఈరోజు నిఫ్టీ అయితే చూడొచ్చు మనం. సో, ఈరోజు గా సెల్లింగ్ అయితే కనిపించింది. నియర్లీ మనం 100 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే అయిపోయింది మొత్తం.
సో ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఆ గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ కన్సాలిడేట్ అయితే ఈరోజు నిఫ్టీ అయితే కనపడడం అయితే జరిగింది. సో ఈ కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఎండింగ్ టైమ్‌కి చూడొచ్చు మనం లాస్ట్ 15 మినిట్స్ ఒక మంచి మూవ్ అంటే నియర్లీ 30-40 పాయింట్స్ మూవ్ అయితే రావడం జరిగింది. సో ఈ లెవెల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నిన్న. ఇదే లెవెల్స్ అండి నిన్న గూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ లెవెల్ దగ్గర టెస్ట్ అవుతుందని. సో కరెక్ట్‌గా ఈ లెవెల్ దగ్గర టెస్ట్ అయితే అయింది. 24,450 లెవెల్ దగ్గర మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయితే కనిపించింది. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు రేపు. రేపు గాని ఈ లెవెల్‌ని గాని బ్రేక్ అయితే మళ్ళీ 24,350 వరకు కూడా మార్కెట్ వచ్చేస్తుందండి. ఏమాత్రం ఆలోచించకుండా. సో ఫర్దర్ 100 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూడొచ్చు. సో ఇది సపోర్ట్ లెవెల్ 1, ఇది సపోర్ట్ లెవెల్ 2 అనుకోవచ్చు రేపటికి. సో మార్కెట్ ఎండింగ్ టైమ్‌కి చూడొచ్చు వాల్యూమ్ హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. రేపు గ్యాప్ డౌన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి దీనివల్ల. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ మనం మైండ్‌లో ఉంచుకుంటే. సో ఈ 24,630 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది రేపు. సో ఇది గాని బ్రేక్ అయితేనే మార్కెట్ అనేది ఫర్దర్ అబోవ్ లెవెల్స్‌కి అయితే వెళ్తుంది. దానికి ముందు ఈ లెవెల్‌ని అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే టెస్ట్ చేస్తుందండి. 24,550. సో ఈ లెవెల్‌ని మార్కెట్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ 2, ఇది రెసిస్టెన్స్ లెవెల్ 1 అనుకోవచ్చు. సో నిఫ్టీలో చూడొచ్చు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 450 ఇది బ్రేక్ అయితే మార్కెట్ అయితే 350 వరకు కూడా వచ్చేస్తుంది. అదే 24,550 గాని అబోవ్ 15 మినిట్స్ క్యాండిల్ గాని స్ట్రాంగ్‌గా బ్రేక్ అయితే మాత్రం 24,630 వరకు కూడా మార్కెట్ వెళ్ళిపోతుందండి. ఏమాత్రం ఆలోచించకుండా ఫర్దర్ 100-200 పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే వెళ్ళడానికి ఏమాత్రం ఆలోచించదు. ఈరోజు హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగింది కాబట్టి మార్కెట్ ఎండింగ్ టైమ్‌కి రేపు గ్యాప్ డౌన్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే చూడొచ్చు. నిఫ్టీ లాగానే కొంచెం హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ తర్వాత మంచి రికవరీ అయితే కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో కొంచెం. సో ఈ రికవరీ తర్వాత మార్కెట్ ఎండింగ్ టైమ్‌కి ఒక బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్‌తో అయితే కనిపించింది. రేపు బ్యాంక్ నిఫ్టీ మేబీ మోస్ట్‌లీ గ్యాప్ అప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నిన్న మాట్లాడుకున్న లెవెలే అండి 57,400. సో ఈ 57,400ని సపోర్ట్‌ని బ్రేక్ చేయలేక మార్కెట్ అయితే అబోవ్ అయితే టర్న్ అయింది. సో రేపు గాని ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర అగైన్ టెస్ట్ చేసి కిందకొస్తే మాత్రం అగైన్ కింద మార్కెట్ గాని బేరిష్‌గా అయితే 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అనేది 57,000 కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా 400 పాయింట్స్ ఫాల్ అయితే చూడొచ్చు. -400 పాయింట్స్ ఈ 57,400 నుంచి. అదే గాని మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయ్యి మంచిగా గ్యాప్ అప్ అయితే ఈ 57,700 దగ్గర కాసేపు కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వస్తే కన్సాలిడేట్ అయ్యి 58,000 వరకు కూడా మార్కెట్ అనేది ఆలోచించకుండా వెళ్ళిపోతుందండి. అక్కడ ఆ లెవెల్‌లో గాని 57,700 దగ్గర కన్సాలిడేషన్ అయితే మాత్రం. సో ఇది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 57,700. సో ఈ లెవెల్‌కి అయితే మార్కెట్ అయితే రావాలండి స్ట్రాంగ్‌గా. సో బ్యాంక్ నిఫ్టీలో ఇదే అండి. సో ఇక సెన్సెక్స్ విషయానికొస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ కూడా నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కన్సాలిడేట్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ 78,100 దగ్గర సపోర్ట్ అయితే తీసుకునిందండి ఈరోజు. ఇది రేపటికి వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్‌ని గాని బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఈ 77,900 వరకు కూడా ఫర్దర్ 200 పాయింట్స్ అయితే సెన్సెక్స్‌లో చూసేయొచ్చు మనం. ఇమ్మీడియేట్‌గా 200 పాయింట్స్ ఫాల్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్‌ని గాని 78,100 బ్రేక్ చేస్తే. అదే గాని ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 78,600 గాని మార్కెట్ గాని బ్రేక్ చేయగలిగితే బుల్లిష్‌గా స్ట్రాంగ్‌గా ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఈ లెవెల్‌ని గాని బ్రేక్ చేస్తే 78,600ని మార్కెట్ అనేది ఫర్దర్‌గా మనం మార్కెట్‌లో చూడొచ్చు. 500 పాయింట్స్ మూవ్ అయితే చూడొచ్చు. సో బ్రేక్ చేయాలండి. 78,600ని బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 78,600 రేపటికి టార్గెట్ అండి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 78,100. రెసిస్టెన్స్ లెవెల్‌ని గాని బ్రేక్ చేస్తే మార్కెట్ అబోవ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 78,100 గాని బ్రేక్ చేస్తే అగైన్ 200 పాయింట్స్ ఫాల్ అయితే సెన్సెక్స్‌లో అయితే మనం చూడొచ్చు. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి రేపైతే ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ రావాల్సింది. సో ఈ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రేపు 6 పీఎంకి ఈవినింగ్ అయితే వస్తుంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఆధారంగా గోల్డ్ మూవ్‌మెంట్ అనేది ప్రెజెంట్ అయితే గోల్డ్ అయితే బుల్లిష్‌గా అయితే ఉంది. చూడొచ్చు మనం. హైయర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ ట్రెండ్ అయితే అప్‌వర్డ్ అయితే ఉంది. సో ట్రెండ్ అయితే అప్‌వర్డ్ ఉంది. అండ్ గోల్డ్ అయితే ప్రెజెంట్ ఈ 4,430 ఈ 4,430 లెవెల్‌ని గాని డాలర్స్‌ని గాని బ్రేక్ చేస్తే మాత్రం ఓవర్ నైట్ మంచి మూవ్ అయితే రావడం అయితే జరుగుతుంది. $4,500 వరకు కూడా ఒక మంచి మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే 4,300 అనేది 370 అనేది సపోర్ట్ లెవెల్ అండి.
ఈ సపోర్ట్ లెవెల్‌ని గాని ఓవర్ నైట్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ సో, ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్‌ని గాని బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్ 4300ని ఖచ్చితంగా ఓవర్ నైట్ టచ్ అవుతుందండి. సో, చూద్దాం ఓవర్ నైట్ ఒక మంచి వోలటిలిటీ అయితే గోల్డ్‌లో అయితే రావచ్చని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈరోజు. చూద్దాం. సో, ఈ 4300కి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే 4370 బ్రేక్ అవుతుందో అదే గాని 430ని బ్రేక్ అయితే అబోవ్ 4500 కూడా ఫర్దర్ 70 పాయింట్స్ ఆలోచించకుండా గోల్డ్ అయితే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ డేటా రేపు వస్తుందో 6 పీఎంకి ఖచ్చితంగా ఒక బిగ్ మూవ్ అయితే రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. రేపు గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్‌లో ఒక మంచి మూవ్స్ అయితే వస్తాయండి. సో, వెయిట్ చేయండి రేపు 6 పీఎంకి. సో, ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది చెప్తున్నాను. సో, క్రూడ్ ఆయిల్ విషయానికొస్తే క్రూడ్ ఆయిల్ అయితే ప్రెజెంట్ అయితే ఒక బేరిష్ మొమెంటమ్ అయితే వచ్చింది. బేరిష్ మూవ్ ఆఫ్టర్ బుల్ మూవ్ మనం $70 నుంచి $80కి అయితే వెళ్ళిందండి. సో, $80 వెళ్ళిన తర్వాత ప్రెజెంట్ అయితే మార్కెట్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే $78 దగ్గర నియర్లీ స్టే అవుతుంది. సో, 7811 ఐఎన్ఆర్ చూసుకుంటే. సో, $78 దగ్గర అయితే స్టే అవుతుంది. మనం ఇంకా పెద్ద మూవ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు బేరిష్‌గా నేను అనుకుంటున్నాను. ఇది బ్రేక్ కావాలి. 76ని బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా $75, $74, $70 వరకు కూడా ఒక మంచి మూవ్ రావడానికి కూడా క్రూడ్ ఆయిల్‌లో కనిపిస్తున్నాయి. సో, ఇది బ్రేక్ కావాలంటే బ్రేక్ అయితే 78ని బ్రేక్ అయితేనే 76, 75 అట్లా బ్రేక్ అయితేనే మార్కెట్‌లో ఒక మంచి మూవ్ అయితే కనిపిస్తుంది మనకి. సో, మన డైలీ అనాలిసిస్ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో నాలెడ్జబుల్ టిప్స్ కోసం అండ్ స్టాక్స్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, డైలీ ఇలానే మనం ఏదో ఒక మంచి పాయింట్స్ అయితే తెలుసుకుంటూ మార్కెట్‌ని ఎండ్ చేద్దాం ప్రతి వీడియోని. సో, ఈరోజు కవర్ చేసిన పాయింట్స్‌లో ఇన్‌ఫ్లేషన్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు ఇన్‌ఫ్లేషన్ డేటా 6 పీఎంకి అయితే రానుంది. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా అనేది మన మార్కెట్‌ని డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్‌ని అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, కమోడిటీ ప్రైజెస్‌ని డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తుందండి. సో, చూడాల్సిందే. సో, ఎవరైనా క్రూడ్ ఆయిల్ మీరు గాని ట్రేడ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియజేయండి. సో దట్ నేను కూడా ప్రిపేర్ అవుతాను. రేపటి నుంచి ఎలా కంటెంట్‌ని చేయాలి అనేసి కూడా నేనైతే మీకోసం క్రూడ్ ఆయిల్ గాని మీరు చూస్తుంటే క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ కానీ మీరు చూస్తుంటే క్రూడ్ ఆయిల్ అని టైప్ చేయండి కామెంట్స్‌లో. సో దట్ నేనైతే రేపు మీకోసం స్పెషల్‌గా నేను రేపటి నుంచి వీడియోస్ అయితే చేయనున్నాను. సో, ఇదేనండి ఈ రోజుకి. ఇక రేపటి వీడియోతో కలుసుకుందాం. సో, థాంక్ యూ సో మచ్.